హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ కనెక్షన్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి మెడిటేషన్ గురించి. ఈ వీడియోలో మెడిటేషన్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీ మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ హెల్త్ పైన ధ్యానం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. కాబట్టి పూర్తిగా చూడండి. మెడిటేషన్ అంటే ఏంటి? దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేసుకుందామండి. మీరు రోజు మొబైల్ని వాడతారు, అంటే మీ దగ్గర ఉన్న ఫోన్ని రోజు వాడతారు. రాత్రి వచ్చి దాన్ని చార్జ్ చేస్తారు కదా. ఎందుకు చేస్తున్నారు? రోజు అలాగే వాడండి. వాడలేరా? ఎందుకు? అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. కాబట్టి మనం దానికి రోజు ఛార్జింగ్ పెట్టడం కంపల్సరీ, ఒకవేళ ఫోన్ని వాడాలనుకుంటే కదా. అలాగే మనల్ని మనము ప్రతిరోజు చార్జ్ చేసుకోవాలి. ఎలాగా? మనకేమైనా చార్జర్ ఉందా? లేదు కదా. యూనివర్స్ పవర్, ఆ సుప్రీం పవర్తో, పరంపిత పరమాత్మతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అక్కడి ఎనర్జీ మన లోపల డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మనం చార్జ్ అవుతాం. మీరు చార్జ్ అవ్వడం వల్ల లాభం ఏంటి అంటే, ప్రతిరోజు హ్యాపీగా, స్టేబుల్ మైండెడ్ తో, ఎనర్జీతో, ఫేస్ పైన ఒక గ్లోతో మీ డేని స్టార్ట్ చేస్తారు. అండ్ అది మీ డే ఎండ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది, రాత్రి దాకా. ఒకవేళ మీరు చార్జ్ చేసుకోలేదు అనుకుంటే, మీరు డే అంతా డల్గా, చిరాగ్గా, కోపంగా, చిన్న చిన్న వాటిని కసురుకోవడం, ఆఫీస్లో వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళని చేస్తూ ఉంటారు. ఇది మీ తప్పు కాదు, మనం చార్జ్ చేసుకోలేదు అంతే కదా. మొబైల్ని చార్జ్ చేసుకోకుంటే ఎలా మనం యూజ్ చేయలేము, అలాగే మనల్ని మనం చార్జ్ చేసుకోలేదు కాబట్టి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం రోజు తింటాము, రోజుకి 3 పూట్ల తింటాం, వీలైతే స్నాక్స్ కూడా తింటాం. అసలు ఎందుకు తినాలి? అది కూడా రోజు ఎందుకు తినాలి? ఈ రోజు ఒక్కరోజు తింటే సరిపోతుంది కదా. మీకు సరిపోదా? ఎనర్జీ లేక పడిపోతామా మనం కదా. బాడీకి ఎనర్జీ కోసం, మనల్ని మనము ఈ బాడీని క్యారీ చేయడం కోసం రోజు తింటాం, అది కూడా 3 పూట్ల తింటాం. ఎందుకు? బాడీలో ఎనర్జీ వస్తుంది, ఫుడ్ డైజెస్ట్ అయ్యి. అలాగే మన మైండ్ ని కూడా చార్జ్ చేయాలి. మెంటల్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. ఎలా చార్జ్ చేస్తాం? యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి. ఇన్ ద సెన్స్ ఇదే మెడిటేషన్ అని అర్థం. మీరు ఎప్పుడైతే యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేస్తారో, మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకుంటారో, దీన్ని మెడిటేషన్ అంటారనమాట. మెడిటేషన్ చేయడం వల్ల మీ లోపల ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. దాంతో పాటు మనసు తిరిగి మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది కొత్తగా. ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. ధ్యానంలో శ్వాస పైన ధ్యాస పెడతాం కదా, అదొక రకం. మంత్రాలు జపించడం ఇంకొక రకం. ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు చుట్టూ ఉన్న శబ్దాలని గమనించడం, ఇది కూడా ఒక రకమైన ధ్యానం. మెడిటేషన్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది ఎవరైనా చెయ్యగలరు. దీనికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎక్కువ టైం కానీ అవసరం లేదు. రోజుకి కొన్ని నిమిషాలు సరిపోతుంది. మరి మెడిటేషన్ ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. మనం చాలా వేగవంతమైన ప్రపంచంలో ఉంటున్నాం. రోజుకి ఎంతో సమాచారం మన లోపలికి వెళ్తుంది. లైక్ న్యూస్, టీవీ సీరియల్స్, క్రైమ్ పెట్రోల్, ఇంకా మన చుట్టూ ఉండే వాళ్ళ ద్వారా, ఇవన్నీ అన్నమాట. అసలు న్యూస్ లో మనం ఏం చూస్తామండి? ఒక్కటి పాజిటివ్ గురించి మాట్లాడతారా వాళ్ళు? అసలు ఒక్కటి ఎప్పుడైనా గమనించారా? లేదు కదా. ఏమేం చూపిస్తారు? యాక్సిడెంట్స్ గురించి, మర్డర్స్ గురించి, దొంగతనాల గురించి, ఇంకా నేను లిస్ట్ చెప్పలేను. మీకు తెలుసు ఏమేమి చూపిస్తారో న్యూస్ లో. సో అలాంటివి మీరు పొద్దున్నే లేచి వాటిని చూడటం వల్ల మీ మైండ్లో ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఏం రాస్తే, అంటే ఒక ఖాళీ పేజ్ ఉందనుకోండి, ఒక మంచి పుస్తకం ఉంది,
దానిపైన మీరు ఏం రాస్తే అక్కడ ముద్రించబడుతుంది. అలాగే పొద్దునే మీ మైండ్ పైన మీరు ఏవైతే ముద్రిస్తారో డే అంతా మీరు అదే క్యారీ చేస్తారు అండ్ మీరు అవే క్రియేట్ చేస్తారు. కాబట్టి మీకు ఎలాంటివి కావాలి? యాక్సిడెంట్స్, రేప్స్ ఇలాంటివి కావాలా? లేకపోతే మీ డేని మంచిగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అలా అని మిమ్మల్ని న్యూస్ చూడొద్దు అని చెప్పడం లేదు, బట్ ఎర్లీ మార్నింగ్స్ న్యూస్ తో స్టార్ట్ చేయొద్దండి. మంచి అఫర్మేషన్స్ తో స్టార్ట్ చేయండి మీ డేని. గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేయండి. ఎనర్జీ ఫుల్ ఆఫ్ పవర్ ప్యాక్ ఉంటుంది అనమాట. మీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నెక్స్ట్ టీవీ సీరియల్స్కి వస్తే అందులో ఏం చూపిస్తారు? పాలిటిక్స్ చూపిస్తారు, ఒకరినొకరు హార్మ్ చేసుకోవడం చూపిస్తారు, ఫ్యామిలీ మెంబర్సే ఒకళ్ళో ఒకళ్ళు ఉండరు. అలాంటివి మనకు అవసరమా? మనం ఏవైతే చూస్తామో మన ఫ్యామిలీ లోపల ఒకళ్ళో ఒకరం అస్సలు ఉండము, కలిసి ఉండము. అంటే ఒకే ఇంట్లో ఉంటాం కానీ ఒక మనస్తత్వం ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. అయినా గొడవ పడుకుంటూ ఒకే ఇంట్లో ఉంటాం అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాంటివన్నీ చూడడం వల్ల మన లైఫ్ లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. యూనివర్స్ రూల్ మీకు తెలుసు కదా, మనం ఏదైతే ఆలోచిస్తామో, మాట్లాడతామో, వింటామో అదే మన జీవితంలో క్రియేట్ చేస్తాం. యూనివర్స్ తెచ్చి మన ముందు పెట్టేస్తుంది. మనకే తెలియదు మనం ప్రాబ్లమ్స్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అని చెప్పి. ఇంకా క్రైమ్ పెట్రోల్ గురించి వస్తే దాని గురించి మాట్లాడనక్కర్లేదన్నమాట. అందులో అన్ని క్రైమ్సే చూపిస్తారు. ఎలాంటి ఇన్పుట్ మనం ఇస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఎలాంటి ఇన్పుట్ ఇస్తారో అలాంటి అవుట్పుటే వస్తుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మన లైఫ్ లో మనకు తెలియకుండానే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడుతూ ఉంటాయి. అందుకే మెడిటేషన్ చెయ్యాలి అని అంటారు. మెడిటేషన్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తుంది. మీకు మాక్సిమం 90% ఫిల్టర్ చేస్తుంది. 10% మనం ఇచ్చే ఇన్పుట్ పైన డిపెండెంట్ అయి ఉంటుంది మన లైఫ్. మనకు ఏవైనా అవసరం ఉంటాయి కదా, ఆ గోల్స్ పైన ఈజీగా ఫోకస్ పెట్టడానికి మెడిటేషన్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల కార్టిసోల్ ఇంకా అడ్రినలైన్ అనే స్ట్రెస్ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. ఇక్కడ నాదే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా అండి మీతో. 10 years బ్యాక్ నాకు మెడిటేషన్ అంటే ఏంటో అసలు తెలీదు. దాని ఒక్క వర్డ్ మాత్రమే జస్ట్ తెలుసు. మేము స్కూల్ చదివేటప్పుడు కొన్ని స్పిరిచువల్ సెంటర్స్ నుంచి కొంతమంది వచ్చి మాకు 10 minutes లేదా 20 minutes మెడిటేషన్ చేపించి మీరు రోజు మెడిటేషన్ చేయండి మంచిది అని చెప్పి వెళ్ళారు. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పలేదు ఎవరు. మనం ఏదైనా పని చెయ్యాలంటే దాని గురించి డీటెయిల్ గా తెలిసి ఉండాలి, అప్పుడే మనం చెయ్యగలం. లేదంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే నాతో కూడా జరిగింది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే నా లైఫ్ లో నేనే శత్రువుని అన్నమాట. ఎలా అంటారా, మేము చిన్నప్పుడు 2nd class లో ఒక పద్యం చదువుకున్నాం. సరిగ్గా గుర్తు లేదు కానీ ఒక లైన్ అయితే గుర్తుంది నాకు. తన కోపమే తన శత్రువు అని మా టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఎలా శత్రువు అవుతుంది తన కోపమే తను అని నాకు పెద్ద డౌట్ ఉండేది. ఎప్పటికీ తెలిసి రాలేదు, నేను ఎవరిని అడగలేదు. బట్ ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట ఆ ఎగ్జాక్ట్ గా లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. తన కోపమే తన శత్రువు అంటే మీరు ఎప్పుడైతే కోప్పడతారో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోతారు. ఇదే దాని అర్థం కదా. నాతో కూడా అలానే జరిగిందండి. ఎక్కువ కోపం ఉండేది నాకు. ఎవరైనా ఒక మాట అంటే నేను 4 మాటలు చెప్పేదాన్ని. ఇరిటేషన్ ఎక్కువ, చిన్న చిన్న వాటిపైన కోపం ఎక్కువ పడేదాన్ని. అగ్రెసివ్, పేషెన్సే ఉండదు, కేర్లెస్నెస్, ఆర్గ్యుమెంట్ చేసేదాన్ని, ఈగో ఎక్కువ. ఇవన్నీ ఒకే మనిషిలో ఉంటే వాళ్ళ చుట్టూ మనుషులు ఉంటారా అండి? అసలు వాళ్ళ లైఫ్ లో రిలేషన్షిప్స్ బాగుంటాయా? నేను వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం కంటే వాళ్ళని అపార్థం చేసుకోవడమే ఎక్కువ ఉండేది నా లైఫ్ లో. ఇంకా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. ఇలాంటి ఆరోగెంట్ బిహేవియర్ ఉంటే ఎవరు ఉంటారండి? ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇంట్లో ఎవరైనా హెల్పర్స్ వచ్చి వాళ్ళు
చిన్న తప్పు చేసినారా అయిపోయింది. ఇంకా వాళ్ళు 2 నెలల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదనమాట. ప్రతిరోజు ఏడవడమే. నాకు అసలు అర్థం అయ్యేది కాదు, నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయింది, ఎందుకు నా లైఫ్ లో ఎవ్వరూ లేరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గొడవలేంటి అని. అప్పుడు రియలైజ్ అయ్యి నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, అప్పుడు నా లైఫ్ లో మార్పు వచ్చింది. ఎలా వచ్చిందంటే నా ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాను అనమాట. నా బిహేవియర్ నాకు నచ్చట్లేదు, ఇంత అగ్రెసివ్ ఏంటి, చుట్టుపక్కల వాళ్ళతో ఇంత గొడవలేంటి. అంత గొడవ పడ్డాక మళ్ళీ కామ్ అయిపోతాం కదా, ఆ కోపం తగ్గిపోయి ఉంటది కదా, అయ్యో ఇలా చేసిండకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది నాకు. అప్పుడు మా ఫ్రెండ్ అంటే అప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడు మా హస్బెండ్ అనమాట, ఆయన నాకు ఒక హిందీ మోటివేషనల్ వీడియో ఫార్వర్డ్ చేశారు వాట్సాప్ కి. అది సందీప్ మహేశ్వరిది వీడియో. ఆ వీడియోని నేను చూశాను, బాగా కనెక్ట్ అయ్యాను. అయితే ఆయన వీడియోస్ ఇంకా కొన్ని చూడడం స్టార్ట్ చేస్తే అప్పుడు నాకు సిస్టర్ శివాని వీడియోస్ పాపప్ అవ్వడం స్టార్ట్ అయినాయండి. ఆవిడ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన మళ్ళీ. ఎప్పుడైతే ఆవిడ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశానో తనే నాకు డైరెక్ట్ గా చెప్తున్నట్టు అనిపించింది. ప్రతి ఒక్కటి నా లోపల ఉన్నవే చెప్తుంది అనమాట తను. నేను ఎలా బిహేవ్ చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వీటన్నిటి గురించి ఆవిడ చెప్తుంది. అయితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. 1 నెల 2 నెలలు కాన్స్టెంట్ గా చూశాను. తర్వాత ఏదో ఒక వీడియోలో వాళ్ళు చెప్పారు, ప్రతి ఒక్క సెంటర్ ఈ వరల్డ్ లో మాదొక సెంటర్ ఉంది, ప్రతి ఒక్క ఊళ్ళో ఉంది, స్టేట్ లో ఉంది, కంట్రీలో ఉంది అని చెప్పి. అప్పుడు నేనున్న ఏరియాలో ఎక్కడ దగ్గరలో ఉందని వెతకడం స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మెడిటేషన్ గురించి తెలుసుకొని స్టెప్ బై స్టెప్ మెడిటేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మెడిటేషన్ సర్వరోగ నివారిణి. ఇది నేను కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల రాత్రిపూట మంచిగా నిద్రపడతారు, ప్రశాంతంగా ఉంటారు, ఇంకా మీ మైండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. మెడిటేషన్ మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మన చర్యల పట్ల ఇంకా మాటల పైన కంప్లీట్ గా అవేర్నెస్ ఉంటుంది. అంటే మన పైన మనకి కంట్రోల్ ఉంటుంది. ఇంతకు ముందు ఏం జరిగేది అంటే మెడిటేషన్ చేయకముందు మన పైన మనకి కంట్రోల్ ఉండదు. లూజ్ టంగ్, ఎవరినైనా హర్ట్ చేసేయడం, అరే ఇది ఉద్దేశించి నేను చెప్పలేదు కానీ జరిగిపోయింది, నా చేతిలో ఏమీ లేదు అన్నది ఉండదు. మీరు ఇక్కడ ఒక పని చేయొచ్చు, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి అండ్ మీ ఫీలింగ్స్ లోపల ఏమేం జరుగుతున్నాయి, ఏమేం బయటికి వస్తున్నాయి అన్ని గమనించండి. ఒక్కదానికి కూడా జడ్జిమెంట్ చేయకండి. ఎప్పుడైతే మీరు జడ్జిమెంట్ చేస్తారో మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకుపోయి అవే ఆలోచనలతో ఉంటారు. ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా ఎమోషన్స్ తగ్గి ఇన్నర్ పీస్ పెరుగుతుంది. కానీ మెడిటేషన్ బెనిఫిట్స్ ఇంతటితో ఆగలేదండి. మీ ఆరోగ్యం పైన కూడా అంటే మీ బాడీ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతుంది. మీ బాడీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. ఇంకా ఎక్స్ట్రాగా మీ లోపల ఎనర్జీ వస్తుంది. రోజంతా మీరు అలసిపోకుండా అన్ని పనులు చేస్తారు. ఒకవేళ మీ బాడీలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇట్టే మాయమైపోతాయి. మరి మీరు ధ్యానం రెడీగా ఉన్నారా? కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి. బట్ నేను ఏది చేస్తానో కూడా మీకు చెప్తాను. మైండ్ఫుల్నెస్ ధ్యానం అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. ఈ మెడిటేషన్లో మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉండి థాట్స్ని గమనించాలన్నమాట. అంటే కళ్ళు మూసుకొని కూర్చొని మీ లోపల ఏ థాట్స్ వస్తున్నాయో వాటిని గమనించడం. గైడెడ్ మెడిటేషన్, ఇది అందరికీ తెలిసిందే. ఒక రికార్డెడ్ వాయిస్ ఉంటుంది, అది గైడ్ చేస్తూ ఉంటుంది, మనం ఫాలో అవ్వాలి. దీన్ని గైడెడ్ మెడిటేషన్ అంటారు. లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఇంకొకటి ఉంది. దీనిలో ఏం చేయాలంటే మీరు కూర్చొని మీరు లవ్ ని కంపాషన్ ని ఫీల్ అవ్వాలి, జనరేట్ చేయాలి మీ లోపల. అండ్ మీకోసం మీరు ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు కూడా పంపాలి ఈ మెడిటేషన్ లో.
ఇంకొకటి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్నమాట. ఇందులో మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మంత్రాలని జపించాలి. స్లో అండ్ స్టడీగా మీ లోపల డీప్గా పెనిట్రేట్ అయ్యేటట్టు. ఇంకొక మెడిటేషన్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. అది ఇంతకు ముందే నేను మీకు చెప్పాను. శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని. నెక్స్ట్ అయితే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. ఒక నిశ్శబ్దమైన ప్లేస్ చూసుకోండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా. అండ్ పద్మాసనం వేసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట. నేను కూడా ఇదే మెడిటేషన్ చేస్తానండి. కొంతమంది పద్మాసనంలో కింద కూర్చోలేరు, వాళ్ళు చైర్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. మీరు నిటారుగా కూర్చోవాలి, మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, అలాంటివి ఏం లేదండి. మెడిటేషన్ చేసినప్పుడు మధ్యలో మీరు వంగిపోతారు, దానివల్ల ఎలాంటి నష్టం లేదనమాట. అండ్ చైర్ మీద కూర్చునే వాళ్ళు 2 లెగ్స్ కింద ఉంటాయి కదా పాదాలు, వాటిని క్రాస్ చేసి కూర్చొని 2 చేతులు ఒక దాంట్లో ఒకటి వేళ్లను కలిపి పట్టుకొని కూర్చోవాలన్నమాట. అండ్ ఎవరికైతే అలవాటు లేదు వాళ్ళు 5 minutes నుంచి స్టార్ట్ చేసి 1 hour వరకు చేయొచ్చు. ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు 1 hour వరకు చేయొచ్చు మెడిటేషన్ని. ఇప్పుడు మనము మెడిటేషన్ ఎలా చెయ్యాలో చూసాం కదా. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీ ధ్యాస వేరే చోటికి వెళ్ళిపోతే, మీరు మర్చిపోయి ఉంటే మళ్ళీ మీరు వెనక్కి వచ్చి మీ శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు. ఇదే కదా ప్రాక్టీస్ చేయడం, మైండ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. గుర్తుంచుకోండి, మెడిటేషన్ ఒక ప్రాక్టీస్. మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, అలా అని వదిలేయకూడదు. మీరు క్రమంగా ప్రతిరోజు చేస్తే అది సులభంగా మారుతుంది. ఇంకా మీరు బెనిఫిట్స్ గమనించడం స్టార్ట్ చేస్తారు. మనం ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు చేయాలో కూడా తెలుసుకుందాం. మనం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అంటే నా టైమింగ్ అయితే మార్నింగ్ 4 to 5 చేస్తానండి నేను. ఒకవేళ మీరు ఇంకా ముందు లేవాలి అంటే 3 to 4 కూడా చేయొచ్చు. లేదు నేను 4 o'clock చేస్తా అన్నా కూడా పర్వాలేదు. బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల మీకు యూనివర్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎలా అంటారా, ఒకవేళ మీరు 4 o'clock లేయలేదు అనుకుందాం, 6 o'clock లేచి మెడిటేషన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు అందరు లేచింటారు, చుట్టుపక్కల వాళ్ళు అందరు లేచింటారు, శబ్దాలు ఇంకా ఏమంటారంటే అన్ని గోలా వినిపిస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ లేనప్పుడు మీరు ఎంత స్పీడ్లో కార్ని నడుపుతారో, రోడ్ మీద ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్లో నడుపుతారో అప్పుడు స్లో డౌన్ అయిపోతారు. ఎవరు లేరనుకోండి, కార్ని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు, అనుకున్న టైం కంటే కొంచెం ముందే చేరుతారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల రాత్రి మేల్కున్న వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ 4 o'clock నిద్రపోతారు. అండ్ ఒకవేళ నిద్రపోతున్న వాళ్ళు 4 o'clock నుంచి మంచి గాఢ నిద్ర సమయం అన్నమాట, వాళ్ళు లేవరు. అప్పుడు ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ లేనప్పుడు యూనివర్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా మన లోపల వచ్చేస్తుంది. ధ్యానం చేయడం వల్ల మన మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ హెల్త్ కోసం ఎంత ఇంపార్టెంటో మనం చూసాం కదా. మెడిటేషన్ ప్రతి ఒక్కరి లైఫ్ని బ్యాలెన్స్డ్గా, పీస్ఫుల్గా మార్చే ఒక అద్భుతమైన ప్రాక్టీస్. మీరు ధ్యానం చేయడానికి సిద్ధమైతే కింద కామెంట్స్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళైతే ఎంత టైం వరకు ధ్యానం చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు మెడిటేషన్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి.